మా తాత ముత్తాతల ఆశీస్సుల వల్ల 1954లో కలవైలో నాకు శ్రీవారి ప్రథమ దర్శనం కలిగింది. అప్పటి నుండి 40 ఏళ్లుగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జీవిత పాఠాలు నాకు ప్రసాదించారు. ఈ 4 దశాబ్దాల కాలంలో వేల సార్లు స్వామి దర్శనం చేసుకున్నాను. వాటిల్లో ఎన్నో మరపులేని, మరపురాని మధుర స్మృతులు. 1967లో పరమాచార్య స్వామి వారు ఆంధ్రదేశంలోని ఏలూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. మేము ఒక 50 మందిమి కలకత్తా నుండి స్వామివారికి భిక్షావందనం సమర్పించడానికి వచ్చాము. మాతో రావడం కుదరక కలకత్తాలో ఉన్న భక్తుల కోసమై మహాస్వామివారి సందేశాన్ని రికార్డ్ చేసి సాయంత్రం వెళ్లే కలకత్తా రైలుకి నాతో తీసుకుని వెళ్ళాలి అని భిక్షావందనం రోజు తెల్లవారుజామున ఒక సేవకునితో చెప్పాను. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో నన్ను శ్రీవారు రమ్మన్నారు. కానీ 5:15 తర్వాత కానీ నాకు స్వామివారి పిలుపు రాలేదు. మిగిలిన వారందరినీ సాయంత్రం రైలుకు కలకత్తా వెళ్ళమని చెప్పి నేను, నా భార్య మరుసటి రోజు వెళ్దామని అక్కడే ఉండిపోయాము. అపార కరుణా సముద్రులైన స్వామివారు మా కోరిక మన్నించి టేప్ రికార్డర్లో రికార్డు చేయబడిన సందేశాన్ని మాకు అనుగ్రహించారు. కలకత్తాలో మా అందరి గురించి అడిగారు. దాదాపు 6:45కి కలకత్తా ఎప్పుడు వెళ్తున్నారు అని మమ్మల్ని అడిగారు. ఆ రోజు 6:30కే ట్రైను. మేము కలకత్తా వెళ్ళవలసి ఉంది. కానీ ఆ ప్రయాణం కంటే మాకు స్వామివారి సందేశం చాలా ముఖ్యమని, మా ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నామని వినయంతో స్వామికి చెప్పాను. మహాస్వామివారు సన్నటి నవ్వుతో వెళ్ళి ప్రయత్నించు, బహుశా ఈరోజు రైలు ఆలస్యంగా రావచ్చు అని అన్నారు. వెంటనే నా భార్యతో కలిసి పరుగున స్టేషన్కు చేరుకుంటే ఆ రోజు మేము వెళ్ళవలసిన రైలు 3 గంటలు ఆలస్యంగా నడుస్తోంది అని తెలిసింది. ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోందని ఆ జీవన్ముక్తులకు తెలుసు. కానీ అలా చెప్పక వెళ్ళు దొరకవచ్చునేమో అని అన్నారు. పరమాచార్యుల వారు నడిచే దైవం, జీవన్ముక్తులు, త్రికాల వేదులు, కేవలం భారతీయులే కాక సర్వ మానవాళికి అనుగ్రహించిన 20వ శతాబ్దపు అవతారము. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.